మంత్రికి ఎవరు రావాలనుకుంటున్నావు? జగన్ రావాలనుకుంటున్నాను. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు? అంటే ఆయన చెప్పిన హామీలన్నీ నెరవేర్చారు కాబట్టి మళ్ళీ ఆయనే కావాలని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నారు, జగన్ ఓడిస్తామంటున్నారు, దాని గురించి ఏమంటావు? ఇంకా వాటి గురించి అయితే మాకు తెలియదు. అబ్బాయి పవన్ కళ్యాణ్ వ్యక్తి తెలంగాణ వెళ్ళి ఎలక్షన్లో చేశాడు కదా, పోటీ చేశాడు, బీజేపీతో పోటీ పెట్టుకుని చేశాడు. ఆయనకి చూస్తున్నట్లయితే బరిలోకి వచ్చినంత మెజారిటీ కూడా రాలేదు. అదే ఎఫెక్ట్ అక్కడ ఉండిద్ది అంటారా? ఆయనకు కూడా ఇంకా తగ్గిద్ది అంటారా? ఉంటుంది, ఎఫెక్ట్ ఉంటుంది. ఆయన అయితే కాలేడు, సీట్లు ఆయన సీట్ గెలిచినా గొప్పే. ఒక సీట్ గెలిచినా గొప్పే, ఆయన గెలుచుకున్నా గొప్పే. ఓకే, చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తాడని నమ్మకం లేదంటారా? మాకైతే నమ్మకం లేదు. మరి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఎవరు? మాకు కుందూరు నాగార్జున రెడ్డి గారు. ఎలా చేస్తున్నాడు పనులు ఆయన? పర్లేలే చేస్తున్నారు. అబ్బాయి జగన్ పెట్టిన వాలంటీర్లు అందరికీ ఉపయోగపడే వాలంటీర్లేనా వాళ్ళందరూ? వాలంటీర్లు పర్లేదు, బాగానే చేస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇక్కడ ప్రభుత్వంలో కానీ ఏ ప్రభుత్వంలో కానీ గతంలో కానీ చూసిన ఇలాంటి పథకాలు ఏ గవర్నమెంట్లో చూసారా? చూలు ఇది గవర్నమెంట్లోనే, జగన్ గవర్నమెంట్లోనే చూసాము. అవి ఇప్పుడు జగన్ అనే వ్యక్తి మళ్ళీ ఎందుకు గెలవడానికి మీరు అనుకుంటున్నారు? అసలు ఏం చేసినాడు, అభివృద్ధి పనులు ఏం చేశాడు, అసలు ఫెసిలిటీస్ ఎలా? అదే నవరత్నాలన్నీ ఇచ్చాడు కదా, పింఛన్లు కానీ, తర్వాత రైతులకు కానీ, రైతు భరోసా కానీ, డాక్రా గ్రూపులకు కానీ, ఈ ఆశా వర్కర్లకి, ఈఓఏలకి అందరికి జీతాలు పెంచడం కానీ అంతా బాగుంది. చెప్పినవన్నీ చేశారు. పింఛన్లు పెంచడం కానీ అంతా ప్రభుత్వం అయితే బాగానే ఉంది. జగన్ ప్రభుత్వం మళ్ళీ రావాలనుకుంటున్నాం. ఎవరు వస్తే బాగుంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మాత్రం ఇబ్బంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు? పథకాలన్నీ కరెక్ట్గా చేస్తుండ్రు, అన్న పథకాల వరకు. వాలంటీర్లు ఇంటింటికి వస్తారు, పెద్దవాళ్ళకి పెన్షన్స్ అందుతుంది, అన్ని కరెక్ట్గా అందుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నట్లయితే బ్రదర్, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నారు, మరి దాని గురించి ఏమంటారు? ఓడిస్తామంటున్నారు జగన్, దాని గురించి? సరేలే, ఎవరి హోప్స్ వాళ్ళకు ఉంటాయి. మాకు తెలిసిన తర్వాత జగన్ ఖచ్చితంగా వస్తాడు. ఓకే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణకి వెళ్ళి పోటీ చేశాడు. నెక్స్ట్ ఇక్కడ బర్రెల ముందు కదా, బర్రెల ఆమెకి వచ్చినంత మెజారిటీ కూడా తెప్పించుకోలేకపోయినాడు. ఏం పోయినసారి అయితే ఒక సీటు కానీ రాలి, ఈసారి ఏమన్నా వస్తుందేమో ఒకటి రెండు తెలియదు అంటారా? అదే ఎఫెక్ట్ ఇక్కడ అంతగానే మరి ఒక సీటు 2 సీట్లు వస్తాయేమో ఆయనకు, అంతేగాని అంతకు మించి రాదు. అది కష్టం. అది కాక ఇప్పుడు అతనికి విలేజ్లో ఊరికి ఒకళ్ళు ఇద్దరు వేసేవాళ్ళే, కానీ ఇప్పుడు మామూలుగా చంద్రబాబు జగన్కు కుటుంబం వేస్తారు. పవన్ కళ్యాణ్ అంటే ఒక మనిషి అంటే కుర్రోళ్ళ వరకే వేస్తారు, 10 మంది ఊరికి 10 మంది వేస్తారు. ఇప్పుడు వార్డులు గెలుచుకుంటేనే నీకు పట్టు ఉంటుంది, ఒకళ్ళిద్దరికి వేస్తే ఏముంటుంది? ఓకే, సో ఏదైనా పథకాలు కానీ చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలు కానీ ఏ గవర్నమెంట్లో చూసారా, ఇదే గవర్నమెంట్లో చూస్తారు? ఇది వరకు అయితే మనకు తెలిసినంత వరకు ఏమంత కరెక్ట్గా అంటే మాట తప్పిండ్రు, చేసిన నాయకులు ఎవరు కరెక్ట్గా చేయలే. జగన్ మాత్రం కరెక్ట్గా అన్నయ్య మొత్తం చేసిండు. జగన్ ప్రభుత్వం రావాలని మీరు ఎందుకంటే నమ్మకం? అంటే అందరు జనాలకు మంచి జరిగింది కాబట్టి వస్తుందని నమ్మకం అంతే. మనం అంతకు మించి ఒకళ్ళని ఉద్దేశించి మాట్లాడేదేం కాదు. జనాలందరికీ అందుబాటులో ₹1, అందింది. ప్రతి ఇంటికి న్యాయం జరిగింది. ఇప్పుడు అమ్మఒడి కానీ, ఆటో వాళ్ళకి కానీ, ఇప్పుడు 45 ఏళ్ళ వాళ్ళకి కానీ అందరికి అందింది కాబట్టి ఖచ్చితంగా అది నమ్మకం. అదే రావాలని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నాం? జగన్ రావాలని. ఎందుకన్నా జగన్ రావాలనుకుంటున్నాం మళ్ళీ రెండోసారి? ఎందుకంటే అన్ని బాగా చేసిండు, పింఛన్లు ఇంటికి వచ్చి ఇస్తుండ్రు బాగా, మరి 45 ఏళ్ళకు మరి అన్ని చేసిండు బాగానే. ఆయన చేసినట్టు ఎవరు చేయలే. వచ్చే ఇస్తుండ్రు. గతంలో ఎలా ఉండేది? గతంలో ఆడిచ్చిండ్రా, ఇట్ట ఆడి పథకాలు ఆడిచ్చిండ్రు, ఏడు చేసిండ్రు. జగనే రావాలని మేము కోరుకోవటం. ఎప్పుడు లేదు, ఇట్ట ఇంటికి వచ్చి ఇట్ట ఉద్యోగాలు ఇచ్చి ఇట్ట చేసింది ఏనాడు లేదు. ఇవాళ ఆయన తరములో బాగా చేసిండు. ఎందుకు జగన్ అంటే మీ జగన్ అంటే ఎందుకు అంత నమ్మకం మీకు? మాకు నమ్మకమే, రాజశేఖర రెడ్డి కానీ నమ్మకమే. రాజశేఖర రెడ్డి గారు బాగా తెలుసా మీకు? తెలుసు, అప్పటి నుంచి కానీ ఓటేసేది మేము ఆయనకి. జగన్ ఎందుకంటే అభిమానం ఎందుకు మొత్తం? అంతే, ఇంకా ఆయన అంటే ఇంకా మాకు అభిమానమే. మేము వేసేది ఎప్పుడు మొదటి అంచుగా ఆయనకి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తాడు, ఇంకా వచ్చి ఇంకా రాని మనం చేసేది ఏం లేదు. మనం వేసేది అయితే ఆయనకి వేస్తాము, ఇంకా అది దైవదినం, మనం చేయలేము. జగనే రావాలని మీరు అనుకుంటున్నారు? జగన్ రావాలని మేము అనుకునేది సారు. జగన్ ప్రభుత్వమే బాగుంటుందా? జగన్ ప్రభుత్వం ఈ రుణమాఫీ డబ్బులు కానీ, మరి వడ్డీ డబ్బులు కానీ అన్ని అందరికి తెలిసేటట్టు చంద్రబాబు నాయుడు వేసిండు, కానీ ఆయన తెలిసేటట్టు వేయాలి. పొదుపులలో ఈ వడ్డీ అనగా తెలిసేటట్టు ఎవరికి ఏం తెలియదు అప్పట్లో. ఇప్పుడు అన్ని ఇగో నీకు వడ్డీ డబ్బులు వచ్చినాయి, ఇగో నీకు ఇవి వచ్చినాయి, నీకు అవి వచ్చినాయి చెప్పిండ్రు. ఇప్పుడు చెప్పి ఇస్తుండ్రు.
అది నేను చెప్పేది. మళ్ళీ జగన్ ప్రభుత్వం మళ్ళా జగనే రావాలా. ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ అన్నే రావాలా. జగన్ ఏమన్నా జగన్ అనుకుంటున్నారు మళ్ళీ రెండోసారి? సరే సాయాలు చేస్తుండు కాబట్టి. ఓకే. అమ్మబడి కానీ 40 సంవత్సరాల వాళ్ళు కానీ అన్ని డబ్బులన్నీ ఇస్తుండు కాబట్టి ఆయనే రావాలని అనుకుంటున్నాను. అది మీకు పెద్దవాళ్ళకి పెన్షన్ వస్తుందా? పింఛన్ వస్తుంది, నాకు కానీ వస్తుంది నాకు. అదే ఒంటరి మహిళ లెక్క వస్తుంది. ఈయన వచ్చినాకనే అది వరకు అసలు పెట్టుకుంటూ రాలే. జగన్ వచ్చిన తర్వాత జగన్ అన్న ఇస్తున్నారు, పింఛన్ వస్తుంది. నాకైతే బాగానే కాకుంటే ఇల్లు సోటు కావాలా అని అడుగుతున్నది. వాలంటీర్లను పట్టుకొని పెద్దవాళ్ళు వచ్చినప్పుడు పట్టుకుంటే ఒక్కొక్కటి వెంటనే అవుతాయి కదా. వాలంటీర్లను అడిగారా? బాగానే అడిగినాం. పట్టాలు రావట్లే. ప్లేస్ ఉంది చోటు గవర్నమెంట్ది, అది పట్ట ఇవ్వట్లేదండి. అందుకని అది ప్రాబ్లం ఉంది. ఒక్కోటి ఇవ్వరంట. జగన్ వచ్చినాకనే వచ్చింది. వాలంటీర్ ఇంటికి వచ్చి ఇచ్చిపోతాడు. మరి జగన్ రారు, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చింది అంటున్నారు. దాని గురించి ఏమంటారు? మనకైతే తెలియదు. మీలాంటి వాళ్ళకి పెన్షన్లు వస్తాయంటారా? ఏం మరి మనకైతే తెలియదు. జగన్ మాత్రం వచ్చినాక పింఛన్ వస్తుంది అన్న సారు. మరి అంటే అభివృద్ధి పరంగా ఎలా ఉంది? రోడ్లు బాగానే ఉన్నాయి? రోడ్లు బాగానే ఉన్నాయి. కొలాయిలు కావాలండి. కొలాయిలు నీళ్ళతో చాలా ఇబ్బంది అయింది. నీళ్ళ ప్రాబ్లం అదొకటి ప్రాబ్లం ఉందంటారు. నీళ్ళు చాలా ప్రాబ్లం ఉంది. అక్కడి నుంచి మోసుకొచ్చుకోవాలా. ఇప్పుడున్న ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి అభివృద్ధి ఎలా ఉంది? హాస్పిటల్ సదుపాయాలు ఉన్నాయా మీకు? హాస్పిటల్ బాగానే చూస్తున్నారు. సదుపాయాలు ఉన్నాయా? బాగానే చూస్తున్నారు. ఎవరైనా డెలివరీల కేసులు కానీ బాగానే పట్టుకుంటున్నారు. బాగానే చేస్తున్నారు. అన్ని అభివృద్ధి పరంగా అంతా బాగానే ఉంది. జగన్ ప్రభుత్వం అయితే ప్రస్తుతం బాగానే ఉంది. మీకు బాగానే ఉంది. కొన్ని ఇల్లు ఒకటి, కొన్ని అదే ఇది ప్లేసు, ఒక బిల్డింగులు ఒకటి సమస్య, నీళ్ళ సమస్య, ఇవన్నీ కావాలండి మాకు. ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నాం? నేనేమో జగన్ రావాలనుకుంటున్నాను. జగన్. మరి జగన్ ఏంటి మరి నీకేమైంది? పింఛన్ వస్తుందా? నాకు పింఛన్ రాలే. వాలంటీర్కి చెప్పలేదా? మరి వాలంటీర్ చెప్పినా అవి వయసు తక్కువ ఉంటారు. ఆధార్ కార్డులో వయసు తక్కువ ఉందంటావా? జనవరిలో అన్నారు. నాకు లెక్కేమో నాకు 60 దాటినాయి. ఆధార్ కార్డు తప్పు అంటారు సార్. ఆధార్ కార్డులో తప్పు ప్రకారం వల్ల ఇక పాడైపోతుంది అంటారా? ఏం చేసి దీనికంటే ఒక సిస్టమ్ పెట్టాలంటారా? ఏమది నాకేం తెలుసు సార్. మీకు ఇదే పెడితే ఇప్పుడు ఆధార్ కార్డు కాకుండా మనిషిని తీసి కూడా చూడాలి కదా, పింఛన్ అనేది ఉండాలి అంటున్నారు. అంతే మీకు తెలుసు కానీ ఇదిగో ఈ కన్ను కూడా ఆపరేషన్ చేసుకుని ఈ కన్ను కూడా సరిగ్గా ఏం చేస్తాం మీకు తెలుసు. రైతు భరోసా వస్తుందా? పొలం లేదు ఆయన. పొలం లేదు. మళ్ళీ ఎందుకు ఉన్నది అని చెప్పడం. మళ్ళీ పథకాలు ఏమైనా అందుతున్నాయా? పథకాలు వాళ్ళు ఉన్నోళ్ళు కొత్త, మాకు లేని వాళ్ళకి ఎందుకు చెప్పాలి. మన వాళ్ళు మాకేవి లేని ముసలి వాళ్ళు. మా భార్య గుడ్డిదే, ఈ కన్ను లేదు, ఆమెకు లేదు. నాకు ఏం చెప్తాం? ఆమెకు నాకైతే వచ్చాను. జగన్ ప్రభుత్వం వాలంటీర్లు రావట్లేదు. మరి వాలంటీర్ చెప్పినా తిరుగుతున్నారా? ఇంటింటికి వస్తున్నారు? ఇంటింటికి వచ్చి తిరుగుతున్నారు. మాకు వాళ్ళు కూడా వాలంటీరే. వాళ్ళే తిరుగుతున్నారు. తిరగక మా జగన్ ప్రభుత్వం రావాలంటావు. ఏదేమైనా మంచి చేసేవాళ్ళు మంచిగా చేయాలి, రావాలంటావు ఏదైనా అనుకుంటాం. అదంతా మన ఇస్తామా? రోడ్లు ఎలా ఉన్నాయి? మీ ఊరు రోడ్లు ఎలా ఉన్నాయి బాబు? ఇదో ఏం పర్లేదా? నీళ్ళు ఉన్నాయా? నీళ్ళు ప్రాబ్లం ఉందన్నారు. నీళ్ళు ఏమున్నాయి? నీళ్ళు ఇంకా వచ్చే బోర్లు వస్తేనే నీళ్ళు. ఓకే, సరే బాబు.